ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, సంస్కృతులు వింతైన, విలక్షణమైన వివాహ ఆచారాలను పాటిస్తాయి. ఈ ఆచారాలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, మరికొన్నిసార్లు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. వాటిలో కొన్ని చూద్దాం. నంబర్ 1, ఆఫ్రికాలోని కెన్యాలోని మొసాయ్ తెగలో పెళ్లైన తర్వాత వధువు తన భర్తతో కలిసి గ్రామాన్ని విడిచి వెళ్లే ముందు ఆమె తండ్రి కుమార్తె తల ఛాతీపై ఉమ్మేస్తాడు. ఇది వధువుకు అదృష్టం తెస్తుందని, చెడు శక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు. అలాగే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాయిగా మారిపోతారని వాళ్ళ నమ్మకం. నంబర్ 2, దక్షిణ సూడాన్‌లో ఒక విచిత్రమైన ఆచారం ఉంది. ఒక వ్యక్తి మరణిస్తే అతని సోదరుడు ఆ మృతదేహంతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత ఆ సోదరుడు నవవధువుతో సంసారం చేస్తాడు. అలా పుట్టిన పిల్లలు మరణించిన వ్యక్తికి చెందినవారని భావిస్తారు. నంబర్ 3, ఎరిట్రియాలో పురుషులు తప్పనిసరిగా 2 పెళ్లిళ్లు చేసుకోవాలి. లేకపోతే వాళ్లకు జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ పురుషుల సంఖ్య తక్కువగా ఉండటమే ఈ చట్టానికి కారణం. మన ఇండియాలో 2 పెళ్లిళ్లు చేసుకుంటే తప్పు. కానీ ఎవరికైనా 2 పెళ్లిళ్లు చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఇక్కడికెళ్ళి ట్రై చేయండి. నంబర్ 4, ఇండోనేషియాలోని సుంబా ద్వీపంలో ఒక యువకుడికి ఒక అమ్మాయి నచ్చితే అతను ఆమెను కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేస్తే ఆమెను పెళ్లి చేసుకోవాలనేది అతడి ఉద్దేశం. తర్వాత సాంప్రదాయబద్ధంగా వారి వివాహం జరుగుతుంది. అయితే ఈ ఆచారంపై మహిళా సంఘాలు చాలా పోరాడుతున్నాయి. నంబర్ 5, చైనాలోని తుజియన్ తెగలో పెళ్లికి ఒక నెల ముందు వధువు ప్రతిరోజు ఒక గంట పాటు ఏడవాలి. 10 రోజుల తర్వాత తల్లి, 20 రోజుల తర్వాత అమ్మమ్మ కూడా ఈ ఏడుపులో కలుస్తారు. దీన్ని వారు సంతోషకరమైన ఆచారంగా భావిస్తారు. నంబర్ 6, చైనాలోని ఉయిఘర్ తెగలో వరుడు మొద్దుగా ఉన్న బాణంతో 3 సార్లు వధువును కాల్చాలి. ఆ తర్వాత ఆ బాణాలను విరిచేస్తారు. ఇది వారి మధ్య ఉన్న ప్రేమను మరింత పెంచుతుందని వాళ్ళ నమ్మకం. నంబర్ 7, ఇరాన్‌లో ఒక విచిత్రమైన చట్టం ఉంది. దాని ప్రకారం ఒక తండ్రి తన దత్తపుత్రికను పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఆమె వయసు 13 సంవత్సరాలు నిండి ఉండాలి. నంబర్ 8, అమెరికాలోని నల్లజాతి ప్రజలు సాంప్రదాయంలో నవదంపతులు చీపురును దాటాలి. ఇది వారి కొత్త జీవితంలో ముందుకు సాగడాన్ని సూచిస్తుంది. నంబర్ 9, ఫ్రెంచ్ పాలినేషియాలోని మార్క్వెసాస్ ద్వీపాలలో వధువు బంధువులు ముఖం కిందకి పెట్టి ఒక వరుసలో పడుకుంటారు. వధూవరులు వాళ్ళపై నడుచుకుంటూ వెళ్ళాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.